Hello everyone, welcome back to RSV కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూనియన్ బడ్జెట్ 2025-26కి సంబంధించి టాప్ 40 బిట్స్ని అయితే చూద్దామండి. సో యూనియన్ బడ్జెట్ 2025-26 నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో 2024-25తో పోలిస్తే కాబట్టి ఈ బడ్జెట్ని అయితే బాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ గురించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అన్నాడండి. ఆప్షన్ ఏ చూడండి, ఇది ఆమె 7వ బడ్జెట్. ఆప్షన్ బి, ఇది ఆమె 6వ బడ్జెట్. ఆప్షన్ సి, ఇది ఆమె 5వ బడ్జెట్. ఆప్షన్ డి, ఇది ఆమె 8వ బడ్జెట్. సో ఎన్నిసార్లు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు అనేది ఈ క్వశ్చన్. సో ఎన్నిసార్లు ప్రవేశపెట్టారంటే 8 సార్లు అండి. ఓకే, ఇది ఆమె యొక్క 8వ బడ్జెట్ అండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్, 2025-26 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న మొత్తం వ్యయం ఎంత? సో ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ 52,44,255 కోట్లు. ఆప్షన్ బి 50,65,345 కోట్లు. ఆప్షన్ సి 55,60,215 కోట్లు. ఆప్షన్ డి 60,31,512 కోట్లు. సో మొత్తం వ్యయం ఎంత అని అడిగాడు. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అండి, 50,65,345 కోట్లుగా సో మొత్తం వ్యయం పేర్కొనబడడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. సో థర్డ్, బడ్జెట్లో ప్రధానంగా ఎన్ని అంశాలపై దృష్టి పెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు? సో ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ 5 అంశాలు. ఆప్షన్ బి 10 అంశాలు. ఆప్షన్ సి 9 అంశాలు. ఆప్షన్ డి 7 అంశాలు. సో ఈ 2025-26 బడ్జెట్ గాను సో మెయిన్ ప్రధాన అంశాలు ఉంటాయి కదా. సో ఆ అంశాలు ఎన్నిటిపైన దృష్టి పెట్టారు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి, 10 అంశాలపై దృష్టి పెట్టడం జరిగిందండి. ఈ 2025-26 బడ్జెట్ గాను మొత్తం 10 అంశాలపై సో దృష్టి పెట్టడం అయితే జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, బడ్జెట్ 2025-26లో వ్యవసాయ రంగానికి ఎంత మొత్తం కేటాయించారు అన్నాడండి. సో ఆప్షన్ చూడండి. 3 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు. సో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకి సో కేటాయించడం మొత్తం ఎంత అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఓకే, 2 లక్షల కోట్లు అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ అండి, 2025-26 బడ్జెట్లో ఏ కొత్త ఆలోచనను జాతీయ ఆరోగ్య పథకంలో ప్రవేశపెట్టారు అన్నాడు. సో ఆప్షన్ ఏ ఆరోగ్య సమాధాన నెట్వర్క్. ఆప్షన్ బి ఇంటర్నెట్ ఆధారిత ఆరోగ్య పరీక్షలు. ఆప్షన్ సి గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు. ఆప్షన్ డి ఏది కాదు అన్నాడు ఇక్కడ ఆప్షన్స్లో. సో కొత్త ఆలోచనతో జాతీయ ఆరోగ్య పథకంలో ప్రవేశపెట్టడం ఏది అంటే సో ఆరోగ్య సమాధాన నెట్వర్క్ అనేదాన్ని సో ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్, ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రవేశపెట్టిన కొత్త పథకం పేరేమిటి అన్నాడు. ఆప్షన్ ఏ స్వయం సమర్థత పథకం. జాతీయ ఆర్థిక బలవంతం పథకం. ఆప్షన్ సి కృషి పెంపుదల పథకం. ఆప్షన్ డి రాయితీ మరియు పన్ను ఉత్పత్తి పథకం. సో ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రవేశపెట్టిన పథకం పేరేంది అన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, జాతీయ ఆర్థిక బలవంత పథకం. ఓకే, సో దీన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, 2025-26 బడ్జెట్లో స్మార్ట్ వర్క్ అభివృద్ధి కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు అన్నాడు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 5,000 కోట్లు. ఆప్షన్ బి 10,000 కోట్లు. ఆప్షన్ సి 15,000 కోట్లు. ఆప్షన్ డి 20,000 కోట్లు. సో స్మార్ట్ వర్క్ కోసం ఎంత కేటాయించారు అంటే సో 15,000 కోట్లు కేటాయించడం జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్, ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ నేర్చుకునే ప్రాప్యతను అందించడానికి ఏ పథకం అమలు చేయబడింది? సో ఆప్షన్ ఏ చూడండి, డిజిటల్ భారత్ మిషన్. ఆప్షన్ బి స్మార్ట్ స్కూల్ ఇనిషియేటివ్. ఆప్షన్ సి పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. ఆప్షన్ డి గ్రామీణ భారత్ కోసం ఈ లెర్నింగ్. ఇవి ఆప్షన్స్ అండి.
సో ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ నేర్చుకునే ప్రాప్యతను అందించడానికి అమలు చేయబడిన పథకం ఏమిటి అంటే, సో పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అండి. ఓకే, పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, అటల్ పింఛన్ యోజన కింద గిగ్ కార్మికులకు ఆరోగ్య బీమా అందించబడుతుంది. సో ఇందులో ఆరోగ్య బీమా ఏది అని అడిగారండి క్వశ్చన్. సో ఆప్షన్ ఏ పిఎం జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, అటల్ పింఛన్ యోజన, డిజిటల్ ఇండియా హెల్త్ మిషన్. సో గిగ్ కార్మికుల కోసమే అండి కేవలం. సో వారి కోసం ఆరోగ్య బీమా ఒకటే అందించబడుతుంది. సో ఈ బడ్జెట్ నుంచి. సో అది ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆన్సర్ పిఎం జన ఆరోగ్య యోజన అండి. సో ఇది ప్రత్యేకంగా గిగ్ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పథకం అండి, ఆరోగ్య బీమా పథకం పిఎం జన ఆరోగ్య యోజన. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి కోసం ఏ కొత్త పథకం ప్రారంభించబడింది అన్నాడు. సో ఆప్షన్ ఏ జాతీయ హార్టికల్చర్ అభివృద్ధి ప్రణాళిక, ఆప్షన్ బి పండ్ల కోసం ప్రత్యేక వ్యవసాయ ప్రాంతం, ఆప్షన్ సి జాతీయ పండ్ల మరియు కూరగాయల ఉత్పత్తి మిషన్, ఆప్షన్ డి వ్యవసాయ రాయితీ ప్రోత్సాహ పథకం. సో పండ్లు కూరగాయల ఉత్పత్తి కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటి ఈ 2025-26 బడ్జెట్లో అంటే, సో జాతీయ పండ్ల మరియు కూరగాయల ఉత్పత్తి మిషన్ అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఓకే, నెక్స్ట్, 2025-26 కింద ఏ రాష్ట్రంలో ముకానా బోర్డ్ ఏర్పాటు చేయబడింది అన్నాడండి క్వశ్చన్లో. సో ఆప్షన్స్ చూడండి, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. సో ఎక్కడ ఏర్పాటు చేయబడింది ముకానా బోర్డ్ అంటే, సో ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, బీహార్లో ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, బడ్జెట్ 2025-26లో రక్షణ రంగానికి ఎంత మొత్తం కేటాయించారు అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 4,91,732 కోట్లు, ఆప్షన్ బి 4,50,611 కోట్లు, ఆప్షన్ సి 5,31,121 కోట్లు, ఆప్షన్ డి 4,75,890 కోట్లు. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ 1 ఆప్షన్ ఈ 4,91,732 కోట్లు అండి. 4,91,732 కోట్లు అయితే సో రక్షణ రంగానికి కేటాయించడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ స్టాటిక్ క్వశ్చన్స్ కాబట్టి మనం ప్రతి ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి అంశం అంటే ఎన్ని కోట్లు అని చెప్పి ఇట్లా కూడా అడగవచ్చు, లేదా మొత్తం 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అని అడగవచ్చు. బట్ మనం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటేనే యూజ్ అవుతుందంటే, ఎందుకంటే ఇలా ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి. సో అలాగే ప్రతి ఈ రంగానికి ఎంత మొత్తం కేటాయించారనేది కంపల్సరీగా కోట్లలో, అంటే ఎన్ని కోట్లు పెట్టారనేది పక్కాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, బడ్జెట్ 2025-26లో కిసాన్ క్రెడిట్ కింద రుణ పరిమితి ఎంతకు పెరిగింది అన్నాడు. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 7 లక్షలు, ఆప్షన్ బి 4 లక్షలు, ఆప్షన్ సి 5 లక్షలు, ఆప్షన్ డి 3 లక్షలు. సో కిసాన్ క్రెడిట్ ఉంది కదా, కిసాన్ క్రెడిట్ కింద రుణ పరిమితి అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఆ పరిమితి ఎంతకు పెరిగింది అన్నాడు ఇందులో. సో ఎంతకు అంటే 5 లక్షలకు అయితే పెరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్, ప్రతిష్టా పథకాలకు సంబంధించి ఏ కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది? క్వశ్చన్ చూడండి, ప్రతిష్టా పథకాలు. సో ఈ పథకాలకు సంబంధించి ఏ కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది అన్నాడు. ఆప్షన్స్ చూడండి, గ్రామీణ విద్యా పథకం, కృషి పెంపుదల పథకం, గ్రామీణ రోడ్ల అభివృద్ధి పథకం, సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం. సో ఈ ప్రతిష్టా పథకాల కింద ఏ కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది అంటే, సో ఆప్షన్ సి అనేది రైట్ అండి. గ్రామీణ రోడ్ల అభివృద్ధి పథకం అనేది సో ప్రతిష్టా పథకాల కింద కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమం అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి. సో ఈ బడ్జెట్లో ఏ కొత్త పథకాలు స్టార్ట్ చేశారనేది కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, కొత్త పథకాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్, బడ్జెట్ 2025-26 ప్రకారం మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నెట్వర్క్ కింద ఎంత కేటాయించబడింది అన్నాడు. ఆప్షన్ చూడండి, 50,000 కోట్లు, 70,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1.5 లక్షల కోట్లు. సో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కింద ఎంత కేటాయించబడిందంటే ఆప్షన్ సి అండి. 1,00,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. బడ్జెట్ 2025-26 కింద మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఎంత కేటాయించబడింది అన్నాడు.
ఆప్షన్ ఏ 3,00,000 కోట్లు, ఆప్షన్ బి 4.5 లక్షల కోట్లు, ఆప్షన్ సి 5 లక్షల కోట్లు, ఆప్షన్ డి 76 లక్షల కోట్లు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేటాయించిన మొత్తం ఎంత అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి, 4.5 లక్షల కోట్లు. సో 4.5 లక్షల కోట్లు అనేవి మౌలిక వసతుల అభివృద్ధి కోసం సో ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, భారతదేశంలో పొరుగున ఉన్న దేశాలకు సాగు మరియు ఆహారంపై పోషణాత్మక సహకారానికి ఎంత రుణం ఇవ్వబడింది అన్నాడు. సో సాగు మరియు ఆహారంపై పోషణాత్మక సహకారానికి సో ఎంత మొత్తం రుణం ఇవ్వబడింది అని క్వశ్చన్ అడిగారండి. ఆప్షన్ ఏ చూడండి, 1000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 15,000 కోట్లు అనే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎంత మొత్తం కేటాయించబడింది అంటే 10,000 కోట్లు కేటాయించడం జరిగిందండి. ఓకే, అంటే 10,000 కోట్ల రుణం ఇవ్వడం జరిగిందండి. ఓకే, దేనికంటే సాగు మరియు ఆహార పోషణాత్మక సహకారానికి పొరుగున్న దేశాల కోసం. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. సో నెక్స్ట్, నూతన పరిశ్రమల అభివృద్ధి కోసం ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేశారండి అని అడిగాడు ఈ 2025-26 బడ్జెట్ నుంచి. సో ఆప్షన్ ఏ బడ్జెట్లో తక్కువ పన్నులు, ఆప్షన్ బి పరిశ్రమలకు సంబంధించిన సులభమైన రుణ నిబంధనలు, ఆప్షన్ సి కౌంట్లో కొత్త పరిశ్రమల ప్రోత్సాహం, ఆప్షన్ డి ఇంటర్నెట్ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం. ఇవ్వండి ఆప్షన్స్. సో నూతన పరిశ్రమల అభివృద్ధి కోసం చేసిన మార్పులు ఏమిటి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, పరిశ్రమలకు సంబంధించి సులభమైన నిబంధనలు ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని ద్వారా నూతన పరిశ్రమల అభివృద్ధి కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి సో సులభమైన రుణ నిబంధనలు ఏవైతే రుణాలు ఇస్తామో ఆ రుణ నిబంధనల్లో పరిశ్రమలకి వాటికి సంబంధించి సులభతరంగా రుణాలు మంజూరు చేసే విధంగా సో మార్పులు చేయడం అయితే జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. బడ్జెట్ 2025-26 కింద చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్సిఎంల కొరకు ఎన్ని కొత్త రుణాలు ప్రకటించబడ్డాయి అన్నాడు. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ 2 లక్షల కోట్లు, ఆప్షన్ బి 3 లక్షల కోట్లు, ఆప్షన్ సి 4 లక్షల కోట్లు, ఆప్షన్ డి 5 లక్షల కోట్లు. సో ఎన్ని కొత్త రుణాలు ప్రకటించబడ్డాయి అన్నాడు చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల కోసం. సో ఆన్సర్ ఆప్షన్ బి, 3 లక్షల కోట్లు అయితే కేటాయించడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ అండి, 2025-26 బడ్జెట్లో విద్యారంగానికి ఎంత మొత్తం కేటాయించారు? ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ 1,28,650 కోట్లు, ఆప్షన్ బి 1,50,350 కోట్లు, ఆప్షన్ సి 1,70,500 కోట్లు, ఆప్షన్ డి 2,20,110 కోట్లు. సో విద్యారంగానికి కేటాయించిన మొత్తం అడిగాడు ఇక్కడ. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1,28,650 కోట్లు అయితే విద్యారంగానికి కేటాయించడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్, బడ్జెట్ 2025-26 కింద ఎంఎస్ఎంఈ సంస్కరణల కింద ఎంతమంది ఎంఎస్ఎంఈ లక్ష్యంగా తీసుకోబడ్డాయి అన్నాడు. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ 3 కోట్లు, ఆప్షన్ డి 5.7 కోట్లు, ఆప్షన్ సి 7 కోట్లు, ఆప్షన్ డి 10 కోట్లు. సో ఎంఎస్ఎంఈ సంస్కరణల కింద ఎంతమంది ఎంఎస్ఎంఈలకు ఇవ్వడానికి లక్ష్యంగా తీసుకోబడ్డాయి అంటే ఈ సంస్కరణలు సో 5.7 కోట్ల మందికి అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఎంఎస్ఎంఈస్లు భారతదేశం యొక్క ఎన్ని శాతం ఎగుమతులను కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నాడు. సో ఎంఎస్ఎంఈల నుంచి ఎగుమతులు జరుగుతాయి కదా, సో ఎంత శాతం ఎగుమతులు జరుగుతాయి, కాంట్రిబ్యూట్ చేస్తాయి ఎంఎస్ఎంఈలు అని అడిగాడు ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 35%, ఆప్షన్ సి 45%, ఆప్షన్ డి 50%. సో ఆన్సర్ ఆప్షన్ సి. సో 45% కాంట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ అండి, 2025-26 బడ్జెట్లో గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఎంత మొత్తం కేటాయించారు అన్నాడు. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 2,03,000 కోట్లు, ఆప్షన్ బి 2,05,000 కోట్లు, ఆప్షన్ సి 3,02,000 కోట్లు, ఆప్షన్ డి 5,02,000 కోట్లు. సో గరీబ్ కళ్యాణ్ యోజనకి ఎంత మొత్తం కేటాయించారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2,03,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. ఓకే, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న సజెషన్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, అలాగే ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మీరు ఎంతోమందికి ఈ వీడియోని
అందించిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది. సో మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో జాయిన్ అయ్యి మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్థాపించడానికి ఎన్ని ప్రభుత్వ పాఠశాలను లక్ష్యంగా పెట్టుకున్నారా అన్నాడు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ 20,000 కోట్లు, 20,000, ఆప్షన్ బి 30,000, ఆప్షన్ సి 50,000, ఆప్షన్ డి 75,000. సో ఎన్ని ప్రభుత్వ పాఠశాలను లక్ష్యంగా ఉన్నాయి అంటే, సో 50,000 పాఠశాలలండి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్థాపించడానికి. సో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి స్థాపించడం జరుగుతుంది. సో ఎన్ని పాఠశాలను లక్ష్యంగా పెట్టుకున్నానంటే 50,000 పాఠశాలలు అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. సో నెక్స్ట్, కేంద్ర రాబడులు 2025-26 బడ్జెట్లో రూపాయి రాకకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత మొత్తం వస్తుంది అన్నాడు. సో మనకి రూపాయి రాక రూపాయి పోక ఉంది కదా. సో ఈ దాంట్లో నుంచి కంపల్సరీ బిట్టు పడే అవకాశం అయితే ఉందండి డెఫినెట్గా. సో కాబట్టి రూపాయి రాక ఎక్కడి నుంచి ఎంత మొత్తం వస్తుంది, అలాగే రూపాయి పోక ఎక్కడి నుంచి ఎంత మొత్తం పోతుంది అనే వాటిని అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, సో చూడండి. కేంద్ర రాబడులు 2025-26 బడ్జెట్లో రూపాయి రాకకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత మొత్తం వస్తుంది అన్నాడు. ఆప్షన్ చూడండి. 22 పైసలు, 24 పైసలు, 15 పైసలు, 19 పైసలు. సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత వస్తుందంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 22 పైసలు వస్తుందండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు ఎంత అన్నాడు. సో ఆప్షన్ ఏ 5,23,846 కోట్లు, ఆప్షన్ బి 6,23,560 కోట్లు, ఆప్షన్ సి 4,30,315 కోట్లు, ఆప్షన్ డి 5,21,900 కోట్లు. సో రెవెన్యూ లోటు ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 5,23,846 కోట్లు అనేది రెవెన్యూ లోటుగా ప్రకటించడం జరిగిందండి ఈ 2025-26 బడ్జెట్లో. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్, కేంద్ర రాబడులు 2025-26 బడ్జెట్లో రూపాయి రాకకు సంబంధించి ఆస్తుల అప్పుల నుంచి ఎంత మొత్తం వస్తుంది అన్నాడు. సో ఆప్షన్ ఏ 25 పైసలు, ఆప్షన్ బి 24 పైసలు, ఆప్షన్ సి 19 పైసలు, ఆప్షన్ డి 20 పైసలు. సో ఆస్తుల అప్పులకు సంబంధించి ఎంత మొత్తం వస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి, 24 పైసలు వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, కేంద్ర రాబడులు 2025-26 బడ్జెట్లో రూపాయి పోకకు సంబంధించి వడ్డీ చెల్లింపుల నుంచి ఎంత మొత్తం వెళ్తుంది అన్నాడు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ 20 పైసలు, ఆప్షన్ బి 16 పైసలు, ఆప్షన్ సి 8 పైసలు, ఆప్షన్ డి 10 పైసలు. సో వడ్డీ చెల్లింపుల కింద ఎంత మొత్తం వెళ్తుంది అన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 20 పైసలు అయితే వెళ్తుందండి. ఓకే, సో నెక్స్ట్, కేంద్ర రాబడులు 2025-26 బడ్జెట్లో రూపాయి రాకకు సంబంధించి జీఎస్టీ వసూలు మరియు ఇతర పన్నుల నుంచి ఎంత మొత్తం వస్తుంది అన్నాడు. ఆప్షన్ చూడండి. 18 పైసలు, 17 పైసలు, 25 పైసలు, 20 పైసలు. సో జీఎస్టీ వసూలు మరియు ఇతర పన్నుల నుంచి ఎంత మొత్తం వస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 18 పైసలు అండి. ఓకే, నెక్స్ట్, 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్యలోటు ఎంత అన్నాడు. ఆప్షన్ ఏ 16,30,120 కోట్లు, ఆప్షన్ బి 15,68,936 కోట్లు, ఆప్షన్ సి 14,40,512 కోట్లు, ఆప్షన్ డి 18,12,220 కోట్లు. సో ఈ బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్యలోటు ఎంతగా ఉంది అన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి 15,68,936 కోట్లుగా ఉందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. సో చూడండి. నెక్స్ట్, ప్రధానమంత్రి స్వనిధి పథకం క్రింది వారిలో దేనికి సంబంధించినది అన్నాడు. ఆప్షన్ ఏ రైతుల సంక్షేమం కోసం, ఆప్షన్ బి వీధి వ్యాపారుల కోసం, ఆప్షన్ సి మహిళా సంక్షేమం కోసం, ఆప్షన్ డి ఏది కాదు అన్నాడు. ఈ స్వనిధి పథకం దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, వీధి వ్యాపారుల కోసం. ఓకే, వీధి వ్యాపారుల కోసం ప్రకటించిన పథకం ఏంటంటే ప్రధానమంత్రి స్వనిధి పథకం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. ఎటువంటి పథకంపై వ్యవసాయ జిల్లాల ప్రోగ్రాంను ప్రారంభించారు అన్నాడు. సో ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ ఆత్మనిర్భర కృషి మిషన్, ఆప్షన్ బి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆప్షన్ సి ప్రధానమంత్రి కృషి యోజన, ఆప్షన్ డి ఏది కాదు. సో వ్యవసాయ జిల్లాల ప్రోగ్రాం కోసం ఎటువంటి పథకాన్ని ప్రారంభించారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ప్రధానమంత్రి కృషి యోజన అండి, ప్రధానమంత్రి కృషి యోజన. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26లో ఎంత కేటాయించారు అన్నాడు. ఆప్షన్ చూడండి. 25,000 కోట్లు, 50,000 కోట్లు, 75,000 కోట్లు, 1,00,000 కోట్లు. సో స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం కేటాయించడం మొత్తం అడిగాడు ఇక్కడ. సో ఆన్సర్ ఆప్షన్ బి 50,000 కోట్లు కేటాయించడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్,
పోర్టుల అభివృద్ధి కోసం ఎంత మొత్తం కేటాయించారు అన్నాడు ఈ 2025-26 బడ్జెట్లో. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు, 75,000 కోట్లు. సో పోర్టుల అభివృద్ధి కోసం కేటాయించిన మొత్తం ఎంత అంటే ఆప్షన్ సి 40,000 కోట్లు అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. బడ్జెట్ 2025-26 కింద కృషి రంగంలోని విద్యార్థుల కోసం ఎంత మొత్తం కేటాయించారు అన్నాడు. సో ఆప్షన్ చూడండి. 75,000 కోట్లు, 10,000 కోట్లు, 15,000 కోట్లు, 20,000 కోట్లు. సో కృషి రంగంలోని విద్యార్థుల కోసం ఎంత మొత్తం కేటాయించారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 10,000 కోట్లు కేటాయించడం జరిగిందండి ఈ బడ్జెట్లో. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, వ్యవసాయ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఎన్ని కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. 5, 10, 15, 20. సో నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయించిన సంస్థలు, కేంద్ర సంస్థలు ఎన్ని ఏర్పాటు చేయబడతాయి అన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ సి 15 అండి. ఓకే, నెక్స్ట్, ఆధునిక సైనిక అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26 కింద ఎంత కేటాయించబడింది అన్నాడు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ 50,000 కోట్లు, ఆప్షన్ బి 75,000 కోట్లు, ఆప్షన్ సి 1,00,000 కోట్లు, ఆప్షన్ డి 71.5 లక్షల కోట్లు. సో సైనిక అభివృద్ధి కోసం కేటాయించడం మొత్తం ఎంత అన్నాడు. సో సైనిక అభివృద్ధి కోసం కేటాయించడం మొత్తం ఎంత అంటే 1,00,000 కోట్లు అండి. ఓకే, 1,00,000 కోట్లు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. జాతీయ జల నేషనల్ టాలెంట్ ప్రోగ్రామ్ అనేది కింద ఎక్కడ అమలు చేయబడుతుంది అన్నాడు. సో ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సో జాతీయ జల నేషనల్ టాలెంట్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ అమలు చేయబడుతుంది అన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్ అండి. ఓకే, రాజస్థాన్లో అమలు చేయబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, పారిశ్రామిక అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26లో ప్రవేశపెట్టిన కొత్త పథకం పేరు ఏమిటి అన్నాడు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ పారిశ్రామిక ప్రగతి ప్రాజెక్ట్, ఆప్షన్ బి పారిశ్రామిక పునరుద్ధరణ పథకం, ఆప్షన్ సి దేశీయ తయారీ ప్రోత్సాహ పథకం, ఆప్షన్ డి పారిశ్రామిక మార్కెట్ అభివృద్ధి పథకం. సో ఏ పథకం అంటే ఆన్సర్ ఆప్షన్ సి దేశీయ తయారీ ప్రోత్సాహ పథకం అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత అన్నాడు. సో ఆప్షన్స్ ఆప్షన్ ఏ 2 లక్షల కోట్లు, ఆప్షన్ బి 3 లక్షల కోట్లు, ఆప్షన్ సి 4 లక్షల కోట్లు, ఆప్షన్ సి 75 లక్షల కోట్లు. సో సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన మొత్తం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 2 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఇవ్వండి యూనియన్ బడ్జెట్ 2025-26 సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్స్ ఉన్నాయి, కావాలంటే చూడండి. అలాగే మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అవి చూడండి. అలాగే ఎకానమీ, సో ఎకానమీకి సంబంధించి మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, కావాలనుకుంటే నేను వాటిని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. సో తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.